అందరికీ నమస్కారం. ఈరోజు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నూతన భవన నిర్మాణాన్ని ప్రారంభం చేసుకొని అనంతపురం ఉమ్మడి జిల్లాకి ఎన్జిఓస్ అందరూ కూడా ఒక అసోసియేషన్గా ఏర్పాటు ముందు నుంచి కూడా కార్యాలయం ఇక్కడ నడుపుతూ ఉండేవారు. రోడ్డు వైడనింగ్లో ఈ బిల్డింగ్ వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ త్వరగా పూర్తి చేసుకునే లక్ష్యంతో ఈరోజు ఈ యొక్క మంచి ఓ సముదాయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఏపీ ఎన్జిఓ సంబంధించినటువంటి వారి సభ్యుల సమస్యల గురించి కావచ్చు, వాళ్ళ యొక్క సంఘం యొక్క ఆలోచనలు కావచ్చు, సూచనలు కావచ్చు, సలహాలు కావచ్చు తీసుకోవడానికి ఒక భవనాన్ని నిర్మాణం చేసుకొని ఈరోజు ప్రారంభోత్సవం. ఈ ప్రారంభోత్సవం మా యొక్క స్థానిక శాసనసభ్యులు సోదరులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి, అదేవిధంగా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారు, శివారెడ్డి గారు, విద్యాసాగర్ గారు, అదేవిధంగా అనంతపురం జిల్లా అధ్యక్షుడైనటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు, వీరి ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకోవడం ఒక అదృష్టంగా భావిస్తూ, ఎందుకంటే ఈరోజు ఏపీ ఎన్జిఓలు అనేవారు ఈరోజు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉండేవారు. ఎందుకంటే ప్రజల యొక్క సమస్యలు ఏదైతే ప్రభుత్వం దృష్టికి వస్తాయో వాటిని అమలుపరిచేటువంటివి, వారిని ఆచరణలో పెట్టేటువంటి ఒక ఆలోచన విధానాన్ని తీసుకొచ్చి వారి ద్వారా ఈ సమాజానికి మంచి జరుగుతుంది. కాబట్టి ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ అందరూ కూడా ఈ నూతన భవన నిర్మాణం సందర్భంగా, ప్రారంభోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వారు అనునిత్యం కూడా ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని త్వరగా పరిష్కారం చేసి మీరు కూడా మన ఆంధ్రప్రదేశ్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎంతో ముందుకు వెళ్తూ ఉంది. అభివృద్ధి సంక్షేమం రెండు కూడా పరుగులెడుతుంది. కాబట్టి వీటిలో ప్రధానమైనటువంటి భూమిక వహించేటువంటి పాత్ర ఈరోజు ఎన్జిఓలకు ఉంది. కాబట్టి మీ అందరి సహకారం మరోలేంది. గత ఎన్నికలలో మీరందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించడం వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ దిగ్విజయంగా ఈరోజు అన్ని చోట్ల విజయదుందుబి మోగించి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈరోజు సమగ్రమైనటువంటి అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ శ్రీకారం చుట్టే దాంట్లో ప్రధాన పాత్ర ఈరోజు ఎన్జిఓలది ఉన్న విషయాన్ని మేము గుర్తు చేసుకుంటూ వారందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటాం.